హలో ఎవ్రీవన్. సో, ఈరోజు మన టాపిక్ వర్తమాన శక్తిలోకి ప్రవేశించటం. ఆహ్, ఆ వర్తమానం, ఆ ప్రెజెంట్ మూమెంట్, ఆ ఎనర్జీలోకి ఎలా ప్రవేశించాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఇక్కడ క్వెషన్ ఏమడుగుతున్నారంటే, ఇంతకు ముందు మీరు వర్తమానపు శాశ్వతం గూర్చి భూత భవిష్యత్తుల అవ అవస్తవికతను గూర్చి మాట్లాడుతున్నప్పుడు కిటికీ బయట ఉన్న ఆ చెట్టు వైపు చూశాను. అంతకు ముందు కూడా దాని వంక చూశాను. కానీ ఈసారి అది భిన్నంగా ఉంది. బయటికి కనిపించే ఆకారంలో అంత మార్పు లేదు కానీ, రంగులు మాత్రం మరింత ప్రకాశవంతంగా ప్రక ప్రకంపించాయి. కానీ ఇప్పుడు దానికొక సరికొత్త పరిణామం తోడయింది. వివరించడానికి కష్టంగా ఉంది. ఏదో తెలీదు కానీ అదృశ్యమైన ఆ చెట్టు యొక్క ఆత్మ సారం లాంటిదేదో నా ఎరుకలోకి వచ్చింది. దానిలో నేను ఓ భాగాన్నే అనిపించింది. కేవలం దాని నిస్స నిస్సారమైన ప్రతిబింబమే తప్ప ఎన్నడూ చెట్టును ఆ విధంగా చూడలేకపోయానని గ్రహించాను. అంటే దానికంటూ ఒక లైఫ్ లేదు అన్న విధంగానే మనం చూస్తాం గానీ, దానికంటూ ఒక లైఫ్ ఉంది అన్న విధంగా చూసినప్పుడు, మనం దాన్ని చూసే విధానం అనేది టోటల్లీ మారుతుంది గదా! ఇప్పుడు మళ్ళీ దాన్ని చూస్తుంటే, ఆ ఎరుకలో కొంత భాగం ఉన్నా, అది మెల్లగా జారిపోతున్నట్లుగా భావిస్తున్నాను. చూసారా? ఇప్పటికే ఆ అనుభవం గతంలోకి వెళ్ళిపోయింది. ఇటువంటి జారిపోయే క్షణికానుభవాల వల్ల కాకుండా అది నిలిచిపోలేదు. ఆన్సర్ ఏమిస్తున్నారంటే, ఒక్క క్షణం పాటు మీరు కాలం నుంచి స్వేచ్ఛని పొందారు. టైమ్ బౌండేషన్ అనేది లేకుండా టైమ్ అన్న కాలిక్యులేషన్ పాస్ట్, ఫ్యూచర్, ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని కాకుండా ప్రెజెంట్ అన్న దాంట్లో నుంచి ఉన్నారనమాట. ఇంకా డీప్‌గా చెప్పాలంటే ఆ ప్రెజెంట్ అనేది కూడా లేదు. జస్ట్ ఒక ఎనర్జీతో వి ఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఈ క్షణంలోకి ప్రవేశించడం వల్ల మనసు అనే తెర లేకుండా ఆ చెట్టుని చూడగలిగారు. ఉనికి యొక్క జాగృతి మీ ఎరుకలో భాగమైంది. కాలరహిత పరిణామం నుంచి ఒక భిన్నమైన జ్ఞానం వస్తుంది. అది ప్రతి జీవితంలోని, ప్రతి వస్తువులోని ఆత్మస్వరూపమాని ఆత్మస్వరూపానిది. జీవితపు పవిత్రతను, అంతర అంతర్యాన్ని ధ్వంసం చేయకుండా ఉన్నదాని మొత్తం పైన అపారమైన ప్రేమ, గౌరవాన్ని కలిగిన జ్ఞానం. మనసు ఏమాత్రం తెలియని జ్ఞానం. అంటే ఇక్కడ మైండ్ అనేదే లేదనమాట ఇక్కడ. మనసు చెట్టును తెలుసుకోలేదు. ఆ చెట్టును గురించి కొన్ని వాస్తవాలు, సమాచారం మాత్రమే తెలుసుకోగలదు. అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కటే తెలుసుకోగలదు మన మైండ్ అనేది. మీ గురించి అభిప్రాయాలు, విమర్శలు, వాస్తవాలు, పేరు ఎంపికలు తప్ప నా మనస్సు మిమ్మల్ని తెలుసుకోలేదు. అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది మన మైండ్‌లో ఫీడ్ చేస్తామో, ఆ ఇన్ఫర్మేషన్‌తోనే మన మైండ్ అనేది రన్ అవుతూ ఉంటదనమాట. ఓకే. దానికి మించి దాని కాన్షియస్‌నెస్ లెవెల్ ఏంటి? అది ఏ విధంగా ఉంది? దాని లైఫ్ స్పాన్ ఏంటి? అన్న డీపర్ కైండ్ ఆఫ్ రూటెడ్ దాని రూట్‌కెళ్ళే కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి మనసుకి తెలీదు. ఆ మనసుకి ఎంతవరకు తెలుస్తుందంటే, మనం ఏదైతే అప్పర్‌గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో అదే తెలుసుకుంటాం. మనసుకు మనసుతో జ్ఞానానికి ఒక స్థలం ఉంది. అది రోజువారీ వాస్తవ జీవితంలో ఉంది. ఎంతైనా అది మీ జీవితంలోని అన్ని అంశాలను అంటే ఇతరులలో, ప్రకృతిలో, ఆ
ఆఖరుకు మీ సంబంధ బంధాలతో సహా ఆక్రమించినప్పుడు ఒక భయంకరమైన పరాన్న తుక్కుగా మారి గమనించకపోతే ఈ గ్రహంపై ఉన్న జీవితా జీవితాన్నంతా జీవాన్నంతటిని చంపి ఆశ్రయం ఇచ్చిన ఆ అతి ఆతిథ్య ధ్యాతలైన మిమ్మల్ని చంపడం ద్వారా చివరకు తనకు తానే అంతమవుతుంది. కాలరహితం మీ ఎరుకని ఎలా మార్చగలదో కాలం చూసారు. అంటే కాలరహితం మీ ఎరుకని ఎలా మార్చగలరో క్షణకాలం చూసారు. కానీ అనుభవం అనేది ఎంత గొప్పదైనా, అందమైనదైనా అది సరిపోదు. అవసరమైనది మనం పట్టించుకోవలసినది ఏమిటంటే చైతన్య చైతన్యంలో శాశ్వతమైన మార్పుని. అంటే మనకెంత ఇన్ఫర్మేషన్ తెలిసినా, ఏం తెలిసినా మనం దాన్ని అనుభవించలేనప్పుడు, ఆ అనుభవించినప్పుడు మన కాన్షియస్‌నెస్‌లోని ఒక ఆహ్, అంటే పెరగడం అనేది లేనప్పుడు, ఆ చైతన్యం అనే దాంట్లోనిగా అంటే ఆ ఎనర్జీ పెరగడం అంటే ఎలా పెరుగుతది? మన అండర్‌స్టాండింగ్ లెవెల్స్ అనేవి పెరగాలి. మనం చూసే విధానం అనేది మారాలి. మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకునే విధానం మారాలి. మనం బయట చూసే థింగ్స్ వాటిని జడ్జ్ చేసే విధానం అనేది మారాలి. జడ్జ్ అనేది చేయకూడదు అన్న కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్‌లోకి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా వెళ్తామో అప్పుడు మన చైతన్య శక్తి అనేది పెరుగుతూ వస్తూ ఉంటుందన్నమాట. కనుక వర్తమాన కాలాన్ని నిరాకరించడం, అవరోధించడం మొదలైన పాత పద్ధతిని తుంచివేయండి. అంటే ఈ ప్రెజెంట్ మూమెంట్ అనే దాన్ని పక్కన పెట్టొద్దు అని చెప్తున్నారనమాట. అవసరం లేనప్పుడల్లా భూత భవిష్యత్తులపై మీ ధ్యాసను వర్తమానంలోకి మార్చేలా సాధన చేయండి. అంటే ఎప్పుడైతే మనం ఆ పాత రిలేటెడ్ థింగ్స్ మనకవసరం లేదు అన్న కైండ్ ఆఫ్ జోన్‌లో మనం ఎప్పుడున్నా సరే, ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి అక్కడున్న దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయటానికి మనం ప్రయత్నించాలన్నమాట. నేర్చుకోవాలి, సాధన చేయాలి. వీలున్నప్పుడల్లా రోజువారీ జీవితంలో కాల పరిమాణం నుండి బయటకు అడుగుపెట్టండి. సూటిగా వర్తమానంలోకి ప్రవేశించడం కష్టం. అంటే ఈ క్షణం నుండి తప్పించుకోవాలని మీ మనస్సు మామూలుగా వేసే ఎత్తులను గమనించడం మొదలుపెట్టండి. ఓకే. అంటే మనం యూజువల్లీ తప్పించుకుంటూ ఉంటాం కదా! ఎంత మనకి మెడిటేషన్ అంటే ఇష్టం అన్నా, లేదంటే ఎంత ఇష్టమైన పనులే అన్నా మనకి సంబంధించినవి అన్నప్పుడు ఓకే. తర్వాత చేద్దాంలే. ఓకే. ఇంకా టైం ఉంది కదా! ఒకసారి ఈ పని చేసి అక్కడికెళ్దాము. ఇవన్నీ చేసుకుంటే చాలా లీజర్‌గా దాన్ని చేయగలుగుతాను అని దాన్ని మనం చెయ్యాలి అనుకున్న మన కోసం మనం చేయాలనుకున్నది గాని అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవన్నీ కూడా మనం అలా పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే వి ఫీల్ అంటే దాన్ని కొద్దిగా ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. వర్తమానం కన్నా భవిష్యత్తు సంతోషకరంగా కానీ, భయంకరంగా కానీ ఎప్పుడూ ఊహించబడటాన్ని మీరు గమనిస్తారు. అంటే ఇప్పుడు ఓకే. ఈ క్షణంలో ఏదో చిన్న పెయినొచ్చిందనుకోండి. నెక్స్ట్, నెక్స్ట్ చాలా బావుంటది. చాలా హ్యాపీగా ఉంటాము అని ఒక ఊహ అన్నది ఇంట్లోకెళ్ళిపోతాం. లేదా ఒక భయంకరమైన ఫ్యూచర్ అనే దాన్ని ఊహించేసుకుంటూ ఉంటాం. అమ్మో! ఇది ఇలా అయిపోద్దేమో, అలా అయిపోద్దేమో, నేను ప్రికాషన్స్ తీసుకోవాలి. దానికి తగ్గ విధంగా నేను వెళ్ళాలి అని చెప్పి. నేను ప్రాక్టికాలిటీని మిస్ అవ్వద్దు అని చెప్పట్లేదు. మిస్ అవ్వమని చెప్పట్లేదు. ప్రాక్టికాలిటీ ఉండాలి. కానీ ఆ ప్రాక్టికల్‌గా థింక్ చేసినప్పుడు, థింక్ చేసి వెంటనే వదిలేయాలింకక్కడ. అంటే ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో ఆ ప్రాక్టికల్‌గా వచ్చే థింగ్స్ అనే ప్రాబ్లమ్స్ అనే వాటిని లేదా ప్రాక్టికల్‌గా మనం ఫేస్ చేసే థింగ్స్ అనే వాటిని థింక్ అంటే వాటి కోసం ఆలోచించి వాటిలోని ప్రోస్ అండ్ కాన్స్ అనే దాన్ని
గ్రాస్ప్ చేసుకొని ఇంక దాన్ని అక్కడే వదిలేయాలి. ఆ ప్రెజెంట్ మూమెంట్‌లోనే. వదిలేసి ఓకే. ఇవున్నాయి కదా! యాక్సెప్ట్ దోస్ థింగ్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ఎ వే వి ఆర్ గోయింగ్ టు గెట్ దట్ ఇన్ ఎ వెరీ, వెరీ ఈజియర్ వే అని. అంటే మనం చేయాల్సిన ఎనలైజేషన్ అనేది చేసుకున్నామక్కడ. చేసుకున్న తర్వాత ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో చేసాము. అయిపోయింది. అక్కడ మనకు కొన్ని ఓకే. ఈ ఛాలెంజెస్ రావచ్చు అన్న విషయాన్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాము. ఓకే. దట్ ఈస్ గుడ్. చేసాము. చేసిన తర్వాత ఇక నెక్స్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్ళే ధోరణిలోకి వెళ్ళినప్పుడు ఇట్స్ నాట్ నీడెడ్. అవి మళ్ళీ అవన్నీ ఉన్నాయి కదా! ఆహ్, నాకవన్నీ ఆ ప్రోస్ అండ్ కాన్స్ అనేవి అలా తెలిసాయి కదా! నేనిప్పుడు ముందుకెళ్తూ ఉంటే నాకు అవే ఇంప్లిమెంట్ అయిపోతాయేమో! నేనలా ఆలోచించి కూడా నేను ఇక్కడికొస్తున్నాను అనేసంటే దాన్ని నేను ఫేస్ చెయ్యాలి ఇంకా తప్పదు అన్న భారంతో కాకుండా యాక్సెప్ట్ దోస్ థింగ్స్. ఇఫ్ దే కమ్ వి నో సొల్యూషన్. విల్ హ్యాండిల్ ఇట్ అన్న విధంగా మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో, అప్పుడు మనం ఎప్పుడూ అనుకునే ఈ కీడెంచి మేలెంచు అన్నది ఏదైతే ఉందో, దాన్ని కూడా మనం ప్రాపర్‌గా యుటిలైజ్ చేయగలుగుతాం. అంటే ఈ వర్తమానంలోనే దాని కోసం థింక్ చేస్తాం. దాంట్లో వచ్చే ప్రోస్ అండ్ కాన్స్ అనే దాటిని అనలైజ్ చేసుకుంటాం. అయిపోయింది. దెన్ వి ఆర్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్. అండ్ మనం ఆ గోల్ అన్న దాన్ని అలానే పెట్టుకున్నాం. స్టిల్ వి వాంట్ టు డూ ఇట్ అండ్ వి ఆర్ గోయింగ్ టు డూ ఇట్. మన జర్నీ అనేది కూడా చాలా స్మూత్‌గా వెళ్తుంది అన్న థాట్‌తో మనం ఎప్పుడైతే వెళ్తామో, అన్న ఫీలింగ్‌ని స్ట్రాంగ్‌గా క్యారీ చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్తామో, ఆటోమేటిక్‌గా ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ ఎ వెరీ స్మూతర్ వే. అదే మనం ఈ ఫియర్స్ అన్నీ పెట్టుకొనెళ్ళాము అంటే అక్కడ మనకు అబ్‌స్టాకిల్స్ వస్తూనే ఉంటాయి. సో, ప్రాక్టికాలిటీ మిస్ అవ్వమని కాదిక్కడ. అంటే కొన్ని సార్లు మనం మాట్లాడుతున్నప్పుడు ఆహ్, అంటాం కదా! మిరాక్యులస్‌గా థింక్ చేయాలి అని. మిరాక్యులస్‌గా థింక్ చెయ్యాలి అనేసంటే ఆ గోల్‌ని మిరాక్యులస్‌గా చూడాలి. మిరాక్యులస్‌గా నేను ఆ జర్నీ దగ్గరికి వెళ్ళగలను అని చెప్పి. బట్ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న ఆలోచన కాకుండా ఎందుకంటే మన వర్తమానంలో ఎటువంటి క్రియేషన్ అనేది చేసుకుంటూ ఉన్నామో, దానికి సంబంధించిన ఫీలింగ్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉన్నామో, అదే మన ఫ్యూచర్ అనే దాన్ని కూడా క్రియేట్ చేస్తుంది కదా! సో, అందుకని మనం ఎప్పుడు మన వర్తమానంలోని దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉండాలనమాట. యెస్. 2 భ్రాంతులే. మిమ్మల్ని మీరు గమనించడం ద్వారా మరింత అప్రయత్నంగా మీ జీవితం వర్తమానంలోకి వస్తుంది. మీరు వర్తమానంలో లేరని గ్రహించిన క్షణంలో వర్తమానంలో ఉంటారు. అంటే కొన్నిసార్లు మనం ఏదో అలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. వి ఆల్‌వేస్ యూజ్ దిస్ వర్డ్ నేను ఐయామ్ లాస్ట్ అన్న విధంగా వాడుతూ ఉంటాం గదా! ఆహ్, అదేంటంటే కొన్ని సార్లు అది పాజిటివ్‌గా కూడా ఉంటది. ఏదో చెప్తూ ఉంటారు. కానీ యూ ఆర్ నాట్ దేర్. కానీ మీరెక్కడైతే అవేర్‌నెస్‌లో ఉండాలో అక్కడున్నారు మీరు. అంటే మీ వరకు ఏదైతే అవేర్‌నెస్ కావాలో ఆ అవేర్‌నెస్‌లో ఉంటాం. కానీ ఎవరైనా చెప్తున్న దాంట్లో మేబీ మనం ఉండలేకపోవచ్చు. ఎందుకంటే మన ప్రెజెంట్ మూమెంట్ వేరు. వాళ్ళ ప్రెజెంట్ మూమెంట్ వేరు. కొన్నిసార్లు అలా కూడా ఉండొచ్చు కదా! మీరు మనసును గమనించినప్పుడల్లా దానిలో చిక్కుకొని లేనట్లు అప్పుడు ఎరుకలోని మనస్సు కానీ మరొకటి వస్తుంది. భూతమైన వర్తమానం. అంటే వి జస్ట్ అబ్జర్వ్ అన్నమాట. అన్ అన్ దాన్ని అలా విట్నెస్ చేస్తూ ఉంటాం అంతే. ఇంకక్కడ ఎటువంటిది ఉండదు. మనం ఎప్పుడైతే చిన్న డీవియేట్ అవుతూ ఉంటామో మైండ్ మనల్ని అలా పుల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటదన్నమాట. ఓకే. ఒక థాట్ క్రియేట్ చేస్తానురా, ఇంకో థాట్ క్రియేట్ చేస్తానురా అన్న విధంగా. కానీ ఎప్పుడైతే మనం స్ట్రాంగ్‌గా దాన్ని విట్‌నెస్ చేయాలి అన్న థాట్ అనేది ఎక్కువగా క్యారీ చేస్తామో, ఆటోమేటిక్‌గా మనం దేన్నైనా సరే ఆహ్, ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి దాన్ని బాగా డీప్‌గా విట్‌నెస్ చేయగలుగుతాం. ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతామనమాట. మనసును గమనించే వారుగా వర్తమానంలో ఉండండి. వివిధ సందర్భాల్లోని మీ ఆలోచనల్ని, ఉద్వేగాలను, ప్రతిస్పందనలను కూడా
మీ ప్రతిచర్యకు కారకులైన వ్యక్తి పట్ల లేదా సంఘటన పట్ల మీరు ఎంత ధ్యాస పెడతారో, అలాగే మీ ప్రతి చర్యపై కూడా ధ్యాసను ఉంచండి. మీ ధ్యాస ఎంత ఎక్కువగా భూత భవిష్యత్తుల్లో ఉందో కూడా గమనించండి. ఇది కూడా మనం గమనించుకోవాలి. మనం వర్తమానంలో ఉండమని చెప్తూ ఉన్నాం. కానీ అట్ ది సేమ్ టైమ్ మనం ఎంత స్పాన్ ఆఫ్ టైమ్ ఆహ్, ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో స్పెండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎంత స్పాన్ ఆఫ్ టైమ్ స్పెండ్ చేస్తున్నాం. ఈ అదర్ పాస్ట్‌లో ఎంత స్పాన్ ఆఫ్ టైమ్ స్పెండ్ చేస్తున్నాం అన్నది కూడా మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు, మనం దాన్ని కూడా ఓకే. ఈ ఈ ప్లేస్‌లో నేను ఎక్కువగా ఉంటున్నాను. ఈ ప్లేస్‌లో తక్కువగా ఉంటున్నాను. ఇక్కడ కదా నేను యాక్చువల్‌గా ఉండాల్సింది అని ఆ డిఫరెన్షియేషన్ అనేది తెలుసుకున్నప్పుడు ఎక్కడ మనం ఎక్కువుండాలి అన్న దాన్ని కూడా మనం అంటే ఆ అవేర్‌నెస్‌తోని అక్కడ ఉండే విధంగా మనం మనం మనల్ని మనం ట్రైన్ చేసుకోగలుగుతాం అన్నమాట. మీరు గమనించే దాన్ని విశ్లేషించి విమర్శించవద్దు. ఓకే. అంటే అనలైజ్ చెయ్యొద్దు అంటున్నారు. మేబీ నేను ఇందాక చెప్పింది ఇనీషియల్‌గా అది అంటే గమనించడం అనేది చెయ్యాలి. జస్ట్ అబ్జర్వ్ చేయాలంటున్నారు. విశ్లేషించొద్దు అంటున్నారిక్కడ. విశ్లేషించొద్దు, విమర్శించొద్దు అంటున్నారు. బట్ ఒకేసారి మనం దాన్ని జంప్ చేసేయడం మేబీ కష్టం అవ్వచ్చేమో. మేబీ ఆ డిఫరెన్షియేషన్ అనేది అబ్జర్వ్ చేసి దాని తర్వాత అర్థమైన తర్వాత మనం దాన్ని అనలైజ్ చేయకుండా, దాన్ని జడ్జ్ చేయకుండా ఉండే విధంగా చేస్తే మచ్ మోర్ ఈజియర్‌గా వెళ్ళొచ్చేమో అని నా ఒపీనియన్. ఆలోచనను గమనించి, ఉద్వేగాన్ని అనుభవించే ప్రతిచర్యను గమనించండి. వాటిని మీ వ్యక్తిగత సమస్యగా మార్చుకోవద్దు. ఓకే. అంటే దాన్ని పర్సనల్‌గా తీసుకోవద్దు. ఏదైతే అవుతుందో గో విత్ ద ఫ్లో అన్న విధంగానే వెళ్ళాలి మనం. అప్పుడు మీరు గమనించే వాటికన్నా ఎంతో శక్తివంతమైన దాన్ని అనుభవిస్తారు. మనసు వెలుపల ఉన్న స్థిరమైన గమనించే వాస్తవికతను ప్రశాంతంగా గమనించండి. మీ వ్యక్తిత్వం బెదిరింపబడటం, భయాన్ని కలిగించే సంఘటన మీ జీవితంలో ఎదు ఎదురవ్వటం, మీ గతం నుంచి ఒక భావోద్వేగపు ఛాయం ఛాయకి తీసుకురావడం, లేదా ఏదైనా జరగకూడనిది జరగటం వంటి సంఘటనలు బలమైన ఉద్రేక శక్తితో ప్రతిఘటించేలా చేస్తాయి. కనుక అవి ఎదురైనప్పుడు తీవ్రమైన ప్రత్యక్షతను కలిగి ఉండటం అవసరం. ఓకే. అంటే మన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆహ్, అది మనకి ఒక అంటే మనల్ని బాగా డీప్‌గా లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి కదా! అలా కాకుండా దాని ఆహ్, అంటే అవి వాటి డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటది కదా! ఎమోషనల్‌గా ఇంబాలెన్స్ అయినప్పుడు మనకు తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ జోన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాం గదా! సో, ఆ ఎమోషన్ ఇంబాలెన్స్ అనేది అయినప్పుడు మనం ఆ విధంగా ఆ జోన్‌లోకి వెళ్ళకుండా ఉండేటట్టు మనం చూసుకోవాలనమాట. అప్పుడు అప్పుడు అంటే మామూలుగా నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ఆ టైంలో మనం ఎమోషనల్‌గా ఇన్‌బాలెన్స్‌డ్‌గా ఉండి, ఎక్కువగా దాని కోసం ఏదో అలా థింక్ చేస్తూ నేనిలా ఎందుకున్నాను? ఎందుకవుతుంది? నాతోనే ఎందుకవుతుంది? అన్న విధంగా కాకుండా, వెంటనే అంటే తెలియకుండా మనం అది వన్ బై వన్ థాట్ ప్యాటర్న్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము అంటే, స్లోగా వి ఆర్ గోయింగ్ ఇంటూ దట్ జోన్ అన్నమాట. వేర్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్. అంతలా ఎళ్ళనవసరం లేదు మనం. సో, అలా మనకి వెళ్తున్నాము అన్నది చిన్న అవేర్‌నెస్ క్రియేట్ అయినా, వెంటనే మన బ్రెత్ టెక్నిక్స్ చాలా ఉంటాయి. ఆ ప్రెజెంట్ మూమెంట్‌లోకి మళ్ళీ రావడానికి. సో, వాటిని మనం ఉపయోగించి ఎన్ని సార్లు వెళ్తున్నాము అనిపిస్తే అన్ని సార్లు ఆ బ్రెత్ టెక్నిక్ తీసుకోవడం. ఎన్ని సార్లు వెళ్తున్నాము అంటే అన్ని సార్లు. అలా ఒకసారెళ్ళాం. బ్రెత్ టెక్నిక్ తీసుకున్నాం. మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ బ్రెత్ టెక్నిక్ అనేది యూజ్ చేసాం. మళ్ళీ కొంచెం సేపటికి స్టార్ట్ అయింది. ఏం ఇన్ బిట్వీన్ ఏమవుతుంది? ఆ స్పాన్ ఆఫ్ కమింగ్ దట్ థాట్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటది. మనం అబ్జర్వ్ చేస్తే. ఎప్పుడైతే మనం దాన్ని
ఆ బ్రెత్ టెక్నిక్ అనే దాన్ని ఫాలో అవ్వగలుగుతూ ఉంటామో, నేను మామూలుగా బేసికల్లీ ఏం 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 ఫాలో అవుతామంటే, ఇన్‌హేల్ చేస్తూ 5 టైమ్స్ ఇన్‌హలేషన్ అంటే 5 కౌంట్‌లో ఇన్‌హేల్ చేయాలి. 1 కౌంట్ స్టాప్ చేయాలి. మళ్ళీ 5 కౌంట్స్‌లో ఎక్స్‌హేల్ చేయాలి. మళ్ళీ 1 కౌంట్ ఇన్‌హేల్ గాని, ఎక్స్‌హేల్ గాని చేయకుండా ఉండాలి. సో, ఈ టెక్నిక్ మనం 5 టైమ్స్ కానీ, 10 టైమ్స్ కానీ, మనకున్న ఆ ఎమోషన్ తాలూకా ఇంటెన్సిటీ ఎంతుందో దాన్ని బేస్ చేసుకొని, మనం ఎన్ని సార్లు బ్రెత్ వర్క్ అనేది చెయ్యాలి అన్నది డిసైడ్ చేసుకొని మనం ఎప్పుడైతే చేస్తామో, వి జస్ట్ కమ్ ఇంటు థాట్ వెరీ ప్రెజెంట్ మూమెంట్ అన్నమాట. అంటే ఆ వెరీ ప్రెజెంట్ మూమెంట్, ఆ వెరీ మినిట్ అంటే ఆ నానో మినిట్ అన్న దీంట్లో కూడా మనం రాగలుగుతాం. అంత రిలాక్సేషన్ అనేది ఆ బ్రెత్ టెక్నిక్స్ అన్న దీని వల్ల వస్తుంది. అంటే కొన్నిసార్లు మనం రాలేకపోవచ్చు. ఆ జోన్‌లోకి అలా వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఎప్పుడైతే మనకు ఆ అవేర్‌నెస్ క్రియేట్ అవుతుందో, స్టిల్ మనం కొన్నిసార్లు హెల్ప్‌లెస్‌గా ఉంటాం. వెంటనే మన థాట్ ప్యాటర్న్ చేంజ్ చేసుకోలేం. అప్పుడు మనం ఈ టెక్నిక్ అనేది ఫాలో అవ్వగలిగినప్పుడు డెఫినెట్‌గా మనం అక్కడ ఆ జోన్ నుంచి బయటికి రాగలుగుతాం అన్నమాట. ఆ భావోద్వేగం లేదా ఆ ప్రతిచర్య మిమ్మల్ని వశపరుచుకుంటుంది. మీరు అది అవుతారు. మీరు ఆ చర్యను చేస్తారు. సో, అంతవరకు ఎళ్ళకుండా ఈ బ్రెత్ టెక్నిక్ అనే దాన్ని మనం ఉపయోగించొచ్చనమాట. మామూలైన మనసు సంరక్షణ పద్ధతి అంటే ప్రతిచర్యలతో విశ్లేషిస్తారు. ఎదుటివారిలో తప్పులు ఎంచి ఎదురుదాడి చేస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. అంటే ఇది వా యూజువల్లీ అది వాళ్ళ వల్లే జరిగింది. వాళ్ళలా తొందరగా వచ్చుంటే ఇలా జరగకపోదును కదా! అలా కైండ్ ఆఫ్ సంథింగ్ ఏదో చిన్న చిన్నవే తెలియకుండానే మనం దోస్ థింగ్స్ వాటిని ఆ విధంగా అనలైజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా అలా చేసుకున్నప్పుడు ఏంటంటే మనల్ని మనం సాటిస్ఫై చేసుకుంటున్నాం. నాది తప్పు కాదు అనే విషయాన్ని. కానీ అక్కడ థింక్ చేస్తుందెవరు? సఫర్ అవుతుందెవరు? మనం సఫర్ అయ్యాం ఒక విషయంలో అనుకంటే డెఫినైట్‌లీ యువర్ పార్ట్ ఈస్ దేర్ ఇన్ ఇట్. అది ఇంకొకళ్ళకి సంబంధించిన విషయమే కాదు. ఎందుకంటే మన అవతల వాళ్ళు సం అంటే దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నారా లేదా అనేది మనకు తెలీదు. కానీ మనం ఎఫెక్ట్ అవుతున్నాము అనేసంటే డెఫినైట్‌లీ అది మనకి సంబంధించిన విషయమే. మనం దాని మీద వర్క్ అయితే చేయాల్సిందే. మనసుతో గుర్తు గుర్తుంచుకోవడం వలన దానికి మరింత శక్తి సమకూరుతుంది. గమనించడం దాని శక్తిని క్షీణింపజేస్తుంది. ఎప్పుడైతే మనం అవేర్‌నెస్‌తో ఉంటామో, ఎప్పుడు కూడా ఒక అవేర్‌నెస్‌తో ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటామో, మన మైండ్ ఏం థింక్ చేస్తుంది, మనం చేసే ప్రతి వర్క్ ఎలా నడుస్తుంది, ఏంటి ఒక అవేర్‌నెస్‌తో చేస్తూ అబ్జర్వేషన్‌తో ఉంటామో, అప్పుడు ఈ శక్తి అనేది ఉండదనమాట. మనం అలా కాకుండా ఏదో మెకానికల్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము అనేసంటే, మన మైండ్ అనే దానికి ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇస్తున్నాము. వేర్ ఇట్ విల్ పుల్ యూ టు దట్ అదర్ జోన్‌లోకి తీసుకెళ్తది. మనస్సులో పరిమాణం ఆరంభమవుతుంది. మనసు నుంచి క్షీణింపబడిన శక్తి వాస్తవంగా మారుతుంది. ఒక్కసారి వర్తమానంలో ఉండటం అంటే ఏమిటో తెలుసుకున్న తర్వాత, అవసరమైన వాస్తవ విషయాల్లో తప్ప, కాల పరిమాణం నుంచి అతి సునాయాసంగా అనుకున్న తడవే బయటకు అడుగుపెట్టి, వర్తమాన క్షణంలోకి లోతుగా వెళ్ళగలుగుతారు. యెస్. ఇదైతే మాత్రం మనం చేయగలుగుతాం విత్ ద ప్రాక్టీస్. డెఫినెట్‌గా మనం దీన్ని తీసుకెళ్ళగలుగుతాం. అంటే ఇప్పుడు చూడండి, కొన్ని థింగ్స్ మనం పాస్ట్‌లో నేర్చుకుంటాం కదా! అంటే ఇప్పుడు కుకింగ్ అనేదుంది. అది ఎవ్రీ డే వేరు వేరుగా నేర్చుకోం గదా! ఎవ్రీ డే ఇచ్చేసుకుంటూ నేర్చుకోం కదా! అది పాస్ట్‌లో స్టోర్ అయ్యి ఉంటది గదా! సో, దాన్ని అవసరాన్ని బట్టి మనం వాటిని అలాంటి వాటిని తీసుకోవాలి. బట్ ఎప్పటికప్పుడు మనం ఈ ప్రెజెంట్ మూమెంట్ అన్న దాంట్లోకి వచ్చి మళ్ళీ వెనక్కెళ్ళినా, మళ్ళీ వెంటనే ఇక్కడికి రాగలిగే అంత దీంట్లోని మనల్ని మనం రెడీ జేసుకోవాలన్నమాట. భవిష్యత్తులో కావాలన్నా వెళ్లి వెంటనే వచ్చేయగలగాలి. పాస్ట్‌లోకి కావాలన్నా వెళ్లి వెంటనే వచ్చేయగలగాలి. ఆ వర్తమానంలో ఉండగలగాలి.
అంటే ఇది అవేర్‌గా చేస్తున్నాం. ఒక ఫియర్‌తోనో, లేదా ఒక ఇన్‌సెక్యూరిటీతోనో, పాస్ట్‌లో జరిగాయి కదా! నాకిప్పుడు కూడా జరుగుతాయి అన్న కైండ్ ఆఫ్ దీంట్లోనో అలా కాకుండా, ఒక అవేర్‌నెస్‌తో వెన్ వి నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అన్న దీంట్లో ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు పాస్ట్‌లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే, పాస్ట్‌లోకి వెళ్ళి దాన్ని కావాల్సింది తెచ్చుకొని, వెంటనే మనం మళ్ళీ ఈ ప్రెజెంట్ మూమెంట్ అన్న దాంట్లోకి రాగలుగుతాం. అలానే ఫ్యూచర్. మేబీ ఈ కైండ్ ఆఫ్ ప్లానింగ్ అనేది చేస్తుంటాం. ఇప్పుడు ట్రిప్ ఎళ్తాం. ఈరోజు నైట్ స్టే చేయాలి. స్టే చేయాలంటే హోటల్ బుక్ చేసుకోవాలి కదా! ఇంకా అప్పుడు చేసినప్పుడే చూద్దాము అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా! సో, అలాంటి థింగ్స్ వాటిని చేసుకొని మళ్ళీ వెంటనే మనం మన వర్తమానం అన్న దీంట్లోకి రాగలగాలనమాట. అప్పుడు మనం ఏంటంటే ఈ రెండిటిని ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. మన స్పిరిచ్యువల్ లైఫ్‌ని, అలానే మన ఫిజికల్ వరల్డ్ రెండిటిని. ఇది అవసరమైన వాస్తవ విషయాల్లో కాలాన్ని, భూత భవిష్యత్తులు ఉపయోగించుకొని మీ సామర్థ్యాన్ని ఏమాత్రం బలహీనపరచదు. అలాగే మీ మనస్సును ఉపయోగించినప్పుడు అది పదునుగా మరింత కేంద్రీకృతమై ఉంటుంది. సో, ఇక్కడ మన మైండ్ కూడా ఎప్పుడైతే మనం దాన్ని ఒక స్టేబుల్ వేలో మన ఇంటెలెక్చువల్ మైండ్‌ని, మన మైండ్‌ని రెండిటిని ఒక స్ట్రెయిట్ లైన్‌లో ఎప్పుడైతే తేగలుగుతామో, ఒక అండర్‌స్టాండింగ్ అన్న దీంట్లో తేగలుగుతామో, అప్పుడు మనకి ఈ థాట్ ప్యాటర్న్స్ అన్న విధంగా కూడా బాదరేషన్ అనేది ఉండదు. ఏదైనా ఒక విషయం చిన్నగా ఆలోచించినా, మనం మరీ ఆ జోన్ అన్న దీంట్లోకి వెళ్ళిపోమనమాట. చైన్ ఆఫ్ థాట్స్ అలా ఏం రాదు. ఎంతవరకు అవసరమో అంతవరకే మనం తీసుకుంటాం. ఆ థింకింగ్ ప్యాటర్న్ అనేది గూడా. అదే చేస్తాం. అలానే భవిష్యత్తులోకెళ్ళడం గానీ, పాస్ట్‌లోకెళ్ళడం గానీ. ఓకే. సో, ఈరోజు టాపిక్ ఇది. థాంక్ యూ సో మచ్.